ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు పరలోకం నుంచి ఈ లోకానికి శరీరధారిగా వచ్చి తన పరిశుద్ధమైన ప్రాణాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని కలువరి శిలువలో మన కొరకు చిందించి సమాధి చేయబడి పునరుద్ధరణుడై తిరిగి లేచి తండ్రి యొక్క కుడి పార్శ్వన ఆసీనుడైన ప్రభువైన క్రీస్తుని స్తుతిస్తూ సన్నతిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఉంచుకోండి, చెప్పే విషయాలు గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈరోజు మనము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికకి సంబంధించి 7 పాఠాలు వస్తూ ఉన్నాయి. 6 అధ్యాయాలు, 6 పాఠాలు, పరిచయం ఒక పాఠం, మొత్తం 7 పాఠాల్లో ఈ పుస్తకాన్ని మనం ధ్యానించవచ్చు. ఈరోజు మనం 3వ అధ్యాయాన్ని అంటే 4వ పాఠాన్ని నేర్చుకోబోతూ ఉన్నాం. బైబిల్స్ ఉన్న వాళ్ళు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని గమనించవలసిందిగా కోరుచూ ఉన్నాను. నేనేం చేస్తూ ఉన్నానంటే ప్రతి అధ్యాయానికి ఒక పేరు ఇస్తూ ఉన్నాం. ఆ అధ్యాయంలో ముఖ్యంగా దేని గురించి చర్చించబడిందో దాన్ని బట్టి ఆ అధ్యాయానికి ఒక పేరు ఇస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆ అధ్యాయాన్ని చిన్న చిన్న ప్యాసేజెస్గా, చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసి ఆ చిన్న చిన్న భాగాలకు కూడా పేర్లు ఇస్తూ వాటిని వివరిస్తూ ఉన్నాను. ఆ తర్వాత చివరన కంఠస్థ వచనాలు కూడా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా మనం ప్రతి పుస్తకాన్ని, ప్రతి అధ్యాయాన్ని చదవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేవుడు కృప చూపించాడు, అనేక విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. దయచేసి ఈరోజు నాతో పాటు 3వ అధ్యాయాన్ని గమనించవలసిందిగా కోరుచూ ఉన్నాను. 3వ అధ్యాయానికి మొట్టమొదటిగా పేరు పెడదాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయానికి పేరేమిటంటే సంఘం యొక్క నిర్మాణము. సంఘము యొక్క నిర్మాణము, క్రీస్తు యొక్క సంఘము యొక్క నిర్మాణము. ఆర్గనైజేషన్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సంఘము యొక్క నిర్మాణము. సంఘం యొక్క నిర్మాణం, ఆర్గనైజేషన్ ఎలాగుండాలో ఇక్కడ తెలియజేశాడు ముఖ్యంగా. అందుకని ఆ పేరును అధ్యాయానికి పెట్టాం. ఆ తర్వాత సహోదరులారా, మనం ఈ అధ్యాయాన్ని 3 భాగాలు చేద్దాం. మొదటి భాగం ఏంటంటే 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ అధ్యాయం 7వ వచనం వరకు మొదటి భాగము. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ అధ్యాయం 7వ వచనం వరకు మొదటి భాగము. ఈ మొదటి భాగానికి పేరు ఏమని పెట్టుకుంటారంటే సంఘ పెద్దల యొక్క అర్హతలు, స్థానిక సంఘ నాయకుల యొక్క అర్హతలు, క్వాలిఫికేషన్స్ ఆఫ్ ద చర్చ్ ఎల్డర్స్, లేకపోతే క్వాలిటీస్ ఆఫ్ ద చర్చ్ లీడర్స్, ఏదైనా పేరు పెట్టుకోవచ్చు మీరు. సంఘ పెద్దల యొక్క అర్హతలు, సంఘ పెద్దల యొక్క లక్షణాలు. అంటే సంఘంలో నాయకులు ఉండాలి, సంఘంలో పెద్దలు ఉండాలి, సంఘంలో అధ్యక్షులు ఉండాలి. ఆ సంఘాన్ని నడిపించడానికి ఆ అధ్యక్షులు సంఘం మీద సంఘాన్ని పరిపాలిస్తారు. వారికి కావాల్సిన అర్హతలు ఏంటి, ఎటువంటి అర్హతలు ఉన్న వారిని సంఘంలో పెద్దలుగా, నాయకులుగా, అధ్యక్షులుగా ఏర్పాటు చేయాలో ఇక్కడ పౌలు తెలియజేశాడు. ఆ తర్వాత ఇక్కడ సంఘ పెద్దల గురించి నేను చూసిన దాన్ని బట్టి 20 అర్హతలు, 20 లక్షణాలు ఉన్న వాళ్ళని సంఘ పెద్దలుగా ఏర్పాటు చేయమన్నాడు పౌలు పరిశుద్ధాత్మ జ్ఞానం చేత. ఆ తర్వాత 2వ భాగం ఏంటంటే 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 13వ వచనం వరకు 2వ భాగం. 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 13వ వచనం వరకు 2వ భాగం. ఇదేమిటంటే సంఘం యొక్క పరిచారకుల యొక్క అర్హతలు, సంఘ పరిచారకుల యొక్క అర్హతలు, సంఘ పరిచారకుల యొక్క లక్షణాలు. సంఘంలో పరిచారకులు అనేటువంటి ఉద్యోగం ఉన్నది. ఆ పరిచారకులుగా ఎవరైతే ఏర్పాటు చేయబడతారో అది ప్రత్యేకమైన ఉద్యోగం, పని. సంఘ పెద్దలందరూ కూడా ప్రత్యేకమైన పదవి, ప్రత్యేకమైన ఉద్యోగం, అది పని. అట్లానే సంఘ పరిచారకులు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పని, ఉద్యోగం, అది పోస్ట్.
ఆ సంఘ పరిచారకులు ఎటువంటి వారిని సంఘంలో పరిచారకులు ఏర్పాటు చేయాలి, ఎటువంటి లక్షణాలు ఉన్నవారిని, ఎటువంటి అర్హతలు ఉన్నవారిని సంఘంలో పరిచారకులుగా ఏర్పాటు చేయాలో ఈ యొక్క రెండో భాగంలో చూస్తాం మనం. ఇక్కడ సుమారు 9 లక్షణాలు ఉండాలి. ఎవరికి? సంఘ పరిచారకులకి. సంఘ పెద్దలకి 20 లక్షణాలు అయితే సంఘ పరిచారకులకు 9 లక్షణాలు ఉన్న వారిని సంఘ పరిచారకులుగా ఏర్పాటు చేయమని కోరతాడు. అంతేకాదు ఇదే భాగంలో అటు పెద్దల యొక్క భార్యలు, సంఘ పరిచారకుల యొక్క భార్యలకు ఉండాల్సినటువంటి ఒక 4 లక్షణాలు కూడా చెప్తాడు. అది కూడా మనం చూద్దాం. ఆ తర్వాత సహోదరులారా, 3వ భాగం అండి. 3వ అధ్యాయాన్ని 3 భాగాలు చేశాం. 3వ భాగం ఏంటంటే 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 3వ అధ్యాయం 16వ వచనం వరకు 3వ భాగం. దీనికి ఏమని పేరు పెట్టుకుంటారంటే గొప్ప మర్మము, ద గ్రేట్ మిస్టరీ, గొప్ప మర్మము లేకపోతే గొప్ప రహస్యం అనేటువంటి పేరు దయచేసి పెట్టుకోండి. గొప్ప మర్మము. ఆ గొప్ప మర్మం ఏంటో మనం చూస్తాం. ఈ విధంగా మనం 3 భాగాలు చేసి దీన్ని చదువుతామండి. దయచేసి నాతో పాటు ఈ యొక్క అధ్యాయాన్ని చదివే విషయంలో ప్రయత్నం చేయవలసిందిగా కోరుచూ ఉన్నాను. ధ్యానిద్దాం. 3 భాగాలుగా దీన్ని మనం ధ్యానిద్దాం. మొట్టమొదటి భాగం ఏంటంటే ఈ యొక్క 3వ అధ్యాయంలో సంఘంలో, స్థానిక సంఘంలో, ఒక గ్రామంలో, ఒక ప్రాంతంలో, ఒక పట్టణంలో, ఒక కాలనీలో, ఒక నగరంలో ఉండేటువంటి స్థానిక సంఘంలో నిర్మాణం గురించి చెప్తున్నాడు. స్థానిక సంఘంలో పెద్దలను ఏర్పాటు చేయాలి. ఎప్పుడైతే ఇటువంటి అర్హతలు ఉన్నటువంటి వారు ఉంటారో క్రైస్తవ పురుషులు, వారిని సంఘంలో పెద్దలుగా, అధ్యక్షులుగా, నాయకులుగా ఏర్పాటు చేయాలని పౌలు కోరుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం దేవుని యొక్క చిత్తమైనది. 3వ అధ్యాయం మొదటి 7 వచనం చదువుదాం. చూడండి సహోదరులారా, 3వ అధ్యాయం మొదటి 7 వచనాలు. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినట్లా అట్టివాడు దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడన్న మాట నమ్మదగినది. సహోదరి సహోదరులారా, తిమోతి సువార్తికుడు సంఘం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు సంఘం దేవుడు చెప్పిన నిర్మాణంలో ఉండాలి. సంఘము క్రీస్తు యొక్క సంఘానికి ఒక నిర్మాణం ఉన్నది. ఆ నిర్మాణంలోనికి ఎదగాలి సంఘము. ఆ నిర్మాణంలో భాగం ఏంటంటే సంఘంలో పెద్దలు ఉండాలి, సంఘంలో సువార్తికులు ఉండాలి, సంఘంలో పరిచారకులు ఉండాలి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా సంఘంలో పెద్దలుగా, సంఘంలో నాయకులుగా, సంఘంలో అధ్యక్షులుగా ఉండాల్సిన వారికి అర్హతలు ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ అంటున్నాడు అధ్యక్ష పదవిని ఆశించినలా. అది పదవి, ఇదొక స్థితి, ఇదొక ఆఫీస్ అన్నమాట. ఇదొక ప్రత్యేకమైనటువంటి పని అన్నమాట, ఉద్యోగం. అధ్యక్ష పదవిని ఆశించినలా, అది ఆశించాలి, ఇష్టపడాలి. అధ్యక్ష పదవిని ఇష్టపడిన వారే అధ్యక్షులుగా, సంఘ పెద్దలుగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు సంఘ నాయకులుగా ఉండకూడదు. సంఘంలో అధ్యక్షులుగా లేకపోతే నాయకులుగా, పెద్దలుగా ఉండాలంటే వారు ఆ యొక్క పని, ఆ యొక్క ఉద్యోగాన్ని ఇష్టపడాలి. అట్టివాడు దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడన్న మాట నమ్మదగింది. ఎవరైతే సంఘంలో అధ్యక్షులుగా, నాయకులుగా, కాపరులుగా ఉండటానికి ఇష్టపడతారో, ఆ ఉద్యోగం చేయటానికి, ఆ పనిని చేయటానికి వారు మంచి పని చేస్తూ ఉన్నారు, ఒక మంచి పనిని చేస్తున్నారు అని అర్థం. దొడ్డ పని అంటే మంచి పని అది అనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తున్నారు. అందుకని అధ్యక్షులుగా, సంఘంలో నాయకులుగా, కాపరులుగా, పెద్దలుగా ఉండటం అనేటువంటిది ఒక మంచి పని అని చెప్తున్నాడు. ఆ తర్వాత 2వ వచనం చూడండి. అధ్యక్షుడగువాడు, సహోదరి సహోదరు, ఇక్కడ నుంచి అధ్యక్షుడగువాడని కొన్ని అర్హతలు ఇచ్చాడు. ఒక 20 అర్హతలు ఉన్నాయి. మనం చదువుకుంటూ వెళదాం. ఆ 20 అర్హతల గురించి నేను వివరిస్తాను. ఈ 20 అర్హతలు, ఈ 20 లక్షణాలు ఉన్న వారిని స్థానిక సంఘంలో నాయకులుగా, అధ్యక్షులుగా ఏర్పాటు చేయాలి. ఎవరు పడితే వారు అధ్యక్షులుగా, నాయకులుగా ఉండటానికి కుదరదు. సంఘంలో ఇటువంటి అర్హతలు ఉన్న వారిని నాయకులుగా ఏర్పాటు చేయాలి. ఇటువంటి అర్హతలు ఉండాలో చూడండి. నిందారహితుడును అంటూ ఉన్నాడు. నిందారహితుడు అంటే అర్థం ఏంటి? నిందారహితుడు అంటే అర్థం ఏంటంటే నింద మోపబడని వాడు. అతని మీద ఏ కేసులు ఉండకూడదు, అతను నింద మోపబడిన వాడుగా ఉండకూడదు,
అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని దయచేసి గుర్తుంచుకోండి. ఈ 20 అర్హతలు, ఈ 20 లక్షణాలు సంఘ పెద్దలకు, సంఘ కాపర్లకు, సంఘ నాయకులకు ఏవైతే 20 లక్షణాలు ఉండిన వారిని నాయకులుగా ఏర్పాటు చేయమన్నాడో, ఈ సంఘ పెద్దలు, సంఘ నాయకులు మిగతా క్రైస్తవులకు, సంఘ సభ్యులకు మాదిరిగా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే ఈ 20 లక్షణాలు ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే సంఘ నాయకులు, సంఘ పెద్దలు సంఘ సభ్యులకు మాదిరిగా ఉండేవారు కాబట్టి కాపర్ల వారు, గొర్రెలు వారిని అనుసరిస్తాయి, వాళ్ళని వెంబడిస్తాయి. అందుకని సంఘ నాయకులకు ఉన్నటువంటి ఈ లక్షణాలు ప్రతి క్రైస్తవుడు ఉండడానికి ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అక్కడక్కడ ఈ లక్షణాలు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండే విధంగా కూడా చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాం. మొదటిది ఏంటి? నిందారహితుడుగా ఉండాలి. సంఘంలో పెద్ద నాయకుడు నింద మోపబడిన వాడై ఉండాలి. క్రైస్తవుని మనం కూడా నిందారహితులుగా జీవిస్తూ ఉండాలి. నిందారహితులంగా, నింద మోపబడిన వారంగా మనం జీవిస్తూ ఉండాలని మనం చూస్తున్నాం. ఒకటి. రెండవది ఏంటంటే ఏకపత్ని పురుషుడును, ఒక్క భార్య కలిగి ఉండాలి. ఒక్క భార్య కలిగి ఉండాలి. ఏకపత్ని పురుషుడై ఉండాలి. సహోదరులారా, పాత నిబంధనలో బహుభార్యత్వాన్ని దేవుడు అనుమతించాడు, కానీ క్రొత్త నిబంధనలో ఏకపత్ని వ్రతాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. యాక్చువల్గా అసలు సృష్టి ప్రారంభం నుంచే పురుషుడు ఏకపత్ని పురుషుడుగా ఉండాలి. ఏకపత్ని పురుషుడుగా ఉండాలి. ఒక్క ఆదాము, ఒక్క హవ్వ, అట్లా దేవుని నియమం అది. ఆ తర్వాత ఇశ్రాయేలు యొక్క హృదయ కాటిని బట్టి కొన్ని వెసులుబాటు వాళ్ళు కల్పించాడు. దేవుని యొక్క ఉద్దేశం అంటే అది ఒకే భార్య, ఒకే భర్త ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అది క్రొత్త నిబంధనలో మనకు చెప్పబడినట్టుగా కూడా మనం చూస్తున్నాం. అందుకని క్రైస్తవుడు ఏకపత్ని పురుషుడై ఉండాలి. సంఘ పెద్ద ఏకపత్ని పురుషుడై ఉండాలి. తర్వాత మితానుభవుడును అన్నాడు. సహోదరులారా, మితానుభవుడు అంటే అర్థం ఏంటంటే అతను మంచి స్వభావం కలిగి ఉండాలి, మంచి బుద్ధి కలిగి ఉండాలి. మితానుభవుడు అంటే అన్నిట్లో తను తాను అదుపు చేసుకునేవాడై ఉండాలి, తను స్వాధీనపరుచుకునేవాడై ఉండాలి. మితానుభవుడును అన్నట్టు ఉన్నాడు. తర్వాత అన్ని విషయాల్లో స్వాధీనం కలిగి ఉన్నవాడుగా ఉండాలన్నమాట. ఆ తర్వాత ఇంకొక లక్షణం ఏంటంటే 4వ లక్షణము స్వస్థ బుద్ధి కలవాడును అన్నాడు. స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటంటే మత్తు పదార్థానికి లోను కాని వాడై ఉండాలి, మంచి బుద్ధి కలిగి ఉండాలి, ఆశా నిగ్రహము కలిగి ఉండాలి అనే భావం కూడా ఉంది. ఆ తర్వాత మర్యాదస్తుడును. సంఘ పెద్ద నాయకుడు ఎట్లా ఉండాలి? మర్యాదస్తుడిగా ఉండాలి, మర్యాదగా నడుచుకోవాలి, ఇతరులు అతన్ని గౌరవించే విధంగా అతని ప్రవర్తన ఉండాలి, అతను కూడా ఇతరులని గౌరవించేవాడుగా ఉండాలి, మర్యాదస్తుడిగా ఉండాలి. 5వది. ఆ తర్వాత అతిథి ప్రియుడును అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? అతిథి ప్రియుడు అంటే తన ఇంటికి వచ్చిన వారిని, పరదేశులు కానీ సంఘ సభ్యులు కానీ ఇతరులని ఆతిథ్యం చేయాలి, తన ఇంటికి వచ్చిన వారితోటి మేలు చేయాలి, ఇంటికి వచ్చిన వారితో మంచిగా ఉండాలి అని చెప్తున్నాను. అతిథి ప్రియుడిగా ఉండాలి సంఘ పెద్ద. తర్వాత బోధింప తగిన వాడునై ఉండి, 7వది బోధింప తగిన వాడై ఉండాలి అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే తనకి క్రీస్తు యొక్క సువార్త బాగా తెలిసిన వాడై ఉండాలి. ఎంత తెలియాలంటే బోధించే స్థాయిలో అతను ఉండాలి అని కూడా చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత 8వ విషయం మద్యపానీయు, మత్తు పదార్థాలకు బానిస కాకూడదు, మద్యం చేత మత్తుల ఉండని వాడై ఉండాలి. సంఘ పెద్ద, స్థానిక సంఘ సభ్యులు కూడా ఇటువంటి లక్షణం కలిగి ఉండాలి. కొట్టువాడును కాక, అది మద్యం తర్వాత కొట్టువాడు అని చెప్పబడింది. అంటే అర్థం ఏంటి? మద్యం తాగితే గొడవలు, కొట్లాట్లు, తన్నులు, గుద్దులాట్లు జరుగుతూ ఉంటాయి. అందుకనే కొట్టువాడును అంటున్నాడు. 9వది కొట్టువాడును కాక, అంటే ఇతరులని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం, కొట్టడం, ఇట్లాంటి వ్యక్తి అయి ఉండకూడదు, సంఘ సభ్యులను కొట్టేవాడుగా ఉండకూడదు అని చెప్తున్నాడు. ఆ తర్వాత 10వ లక్షణం ఎటువంటి లక్షణం కలిగి ఉండాలి? సంఘ పెద్దలకి సాత్వికుడును, దీన మనస్సు కలిగి ఉండాలి, సాత్వికమైన మనస్సు, తగ్గింపు కలిగిన మనస్సు కలిగి ఉండాలి. ఈ లక్షణం క్రైస్తవుడు కూడా కలిగి ఉండాలి. తర్వాత జగడ మాడని వాడును, జగడాలకు పోయేవాడుగా, కొట్లాట్లకు పోయేవాడుగా, తగాదాలంటే ఇష్టపడేవాడుగా ఉండకూడదు. 11వ లక్షణం ఇది. ఆ తర్వాత ధనాపేక్ష లేని వాడునాయి,
ధనాపేక్ష లేనివాడు అంటే అర్థం ఏంటంటే తనకు ధనం అంటే ఎక్కువ ఆశ, దురాశ కలిగి ఉండకూడదు. తను అన్నిటికంటే ఎక్కువగా ధనం పట్ల ఆశ చూపించేవాడై ఉండకూడదు. ధనాపేక్ష లేనివాడై ఉండాలి సంఘ పెద్ద. ఎందుకంటే అతను మిగతా క్రైస్తవులకు మాదిరి కాబట్టి. 12వ లక్షణం ధనాపేక్ష లేనివాడు. తర్వాత సంపూర్ణ మాన్యత కలిగి, అది సంపూర్ణ మాన్యత అంటే అర్థం ఏంటంటే అన్ని విషయాల్లో కూడా మంచి గౌరవంగా ఉండాలి, గౌరవం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. 13వ విషయం సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనొచ్చు. అది తను ఏం చేయాలి? తన పిల్లల్ని అదుపులో ఉంచుకోవాలి, తన పిల్లల్ని స్వాధీనపరుచుకోవాలి. తను ఏం చెబుతుంది పిల్లలు వినేటట్టుగా ఉండాలి. తన పిల్లలను స్వాధీనపరుచుకునొచ్చు. అది 14వ లక్షణం. తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలను. తన ఇంటి వారిని బాగుగా ఏలేవాడై ఉండాలి అని చెప్తున్నాడు సహోదరులారా. అది 15 లక్షణం కదా. తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. తన భార్యని, తన పిల్లల్ని అదుపులో ఉంచుకోవాలి. ఆయన చెప్తే వాళ్ళు వినేటట్టుగా ఉండాలి. అటువంటి గుణగణాలు కలిగి భర్త ఉండాలి సంఘ పెద్దగా అని చెప్తూ ఉన్నాడు. 15 లక్షణం. తర్వాత ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయినలా అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించను అని చెప్తున్నాడు కదా సహోదరులారా. అంటే అర్థం ఏంటి? అతను తన ఇంటి వారిని ఏలనేరకపోయినలా అతడు దేవుని సంఘమును ఎలాగూ పరిపాలించును అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే అతను కుటుంబాన్ని బాగా పరిపాలిస్తే ఆ అనుభవం సంఘాన్ని పరిపాలించడానికి ఉపయోగపడుతుంది అని కూడా ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అందుకని సహోదరులారా అతను దేవుడు సంఘాన్ని ఎలాగ పరిపాలిస్తే కుటుంబాన్ని అదుపులో ఉంచకపోతే అన్నాడు. తర్వాత అతడు గర్వాంధుడై, అది 16 లక్షణం. గర్విష్ఠుగా ఉండకూడదు. అపవాది కలిగిన శిక్షా విధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడు ఉండకూడదు. 17 లక్షణం ఏంటంటే అతను క్రొత్తగా చేరిన వాడు ఉండకూడదు. ఎందుకంట అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడుకున్నట్లు అంటే అర్థం ఏంటంటే అపవాదికి ఎటువంటి శిక్ష కలిగిందో అటువంటి శిక్ష ఇతను కలగకుండా ఉండటానికి ఇతను క్రొత్తగా చేరిన వారు ఉండకూడదు. దీని అర్థం ఏంటంటే గర్వాంధుడై అపవాది కలిగిన శిక్షా విధికి లోబడుకున్నట్లంటే బహుశా అపవాది గర్వాంధుడై శిక్షా విధికి లోబడినట్లు కనపడుతున్నాడు. అట్లాంటి శిక్షా విధి ఈ సంఘ పెద్దగా లోబడకుండా ఉండకూడదు. అతను క్రొత్త వాడై ఉండకూడదని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. గర్విష్ఠై ఉండకూడదు అని చెప్తున్నాడు. క్రొత్త వాడై ఉండకూడదు అని చెప్తున్నాడు. అంటే బాగా అనుభవం ఉన్నవాడు, ఎంతో కాలం నుంచి సంఘంలో సభ్యుడిగా కొనసాగుతున్న వారు సంఘంలో నాయకులుగా ఉండాలి. ఆ తర్వాత 18 లక్షణం చూడండి. మరియు అతడు నింద పాలై అపవాది ఉరిలో పడిపోకున్నట్లు. సహోదరులారా 18 లక్షణం ఏంటంటే అతను అపవాది ఉచ్చులో, అపవాది ఉరిలో పడిపోకూడదు, అపవాది శోధనలోనికి లోని కాకూడదు. నింద పాలై అపవాది ఉరిలో పడిపోకున్నట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడు ఉండవలను. 19 లక్షణం ఏంటంటే సంఘానికి బయట వారి పట్ల బయట వాళ్ళు కూడా ఈయన గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం అనేటువంటి నువ్వు చెప్పుకునేది కాదు సాక్ష్యం, ఇతరులు నీ గురించి ఇచ్చేది సాక్ష్యము. సంఘ పెద్ద గురించి సంఘం వెలుపులు ఉన్నవారు మంచి సాక్ష్యం ఇవ్వాలి, మంచి పేరు అతను కలిగి ఉండాలి. అటువంటి వ్యక్తిని సంఘంలో పెద్దగా సంఘ నాయకుడిగా ఏర్పాటు చేస్తే ఆ సమాజంలో సంఘానికి మంచి పేరు ఉంటుంది, మంచి గౌరవం ఉంటుంది. అంతేకాదు 19 చూసాం కదా. 20వ లక్షణం ఏంటంటే అక్కడ మనం చూసాం. ఏది 20వ లక్షణం ఏంటంటే 5వ వచనం, దేవుని సంఘమును ఎలాగూ పాలించును అన్నాడు. సంఘాన్ని పాలించాలి, పాలించే సామర్థ్యం కలిగి ఉండాలి. అతను సంఘాన్ని పాలించాలి, ఏలాలి, సంఘాన్ని వాక్య ప్రకారంగా నడిపించాలి. గొర్రెల్ని ఎట్లయితే కాపర్లు గొర్రెల్ని ఎట్లయితే కాస్తారో, ఎట్లయితే మేపుతారో, ఎట్లయితే భద్రపరుస్తారో అట్లా సంఘ కాపరి కూడా, సంఘ పెద్ద కూడా సంఘాన్ని కాయాలి, నాయకుడిగా ఉండాలి, ఆత్మస్థాన ఆహారాన్ని పెట్టాలి, సంఘాన్ని బలపరిచే విధంగా అతను ముందుండి సంఘానికి మాదిరిగా ఉండాలని మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా సహోదరులారా మొత్తం 20 లక్షణాలు నేను మీకు చెప్పాను. ఈ 20 లక్షణాలు
సంఘ పెద్దలు కలిగి ఉండాలి, ఎందుకంటే వాళ్ళు సంఘ సభ్యులకు మాదిరి కాబట్టి. అంతేకాదు ఈ 20 లక్షణాలు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండటానికి ప్రయాసపడాలి, కృషి చేయాలి. గొప్ప లక్షణాలు ఇవి. అనుదినం కూడా మనం ఈ లక్షణాలు ఉండటానికి కృషి చేయాలి, ప్రయాసపడాలి, ప్రయత్నించాలి. అంతేకాదు ఈ లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో సంఘంలో పెద్దలు లాంటి వాళ్ళు, అటువంటి వారిని మనం మాదిరిగా చేసుకొని వెంబడించవలసినటువంటి వారమై ఉన్నాము. ఇదండి సహోదరి సహోదరులారా సంఘ పెద్దల యొక్క అర్హతలు. సంఘ పెద్దలకే రకరకాల పేర్లు ఉన్నాయి. అపోస్తలుల 20వ అధ్యాయంలో, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో సంఘ నాయకులకి ఉన్న పేర్లు ఏంటంటే సంఘ కాపర్లు అని పిలవచ్చు వాళ్ళని. అంతేకాదు సంఘ నాయకులు అని పిలవచ్చు, సంఘం యొక్క అధ్యక్షులు అని కూడా పిలవచ్చు. అంతేకాదు వాళ్ళు సంఘ పెద్దలు అని కూడా వాళ్ళు మనం పిలవచ్చు. పై విచారణ చేయవారు అని కూడా మనం పిలవచ్చు. ఈ విధంగా ఆయా వచనాల్లో అవన్నీ కూడా కలుపుతూ ఇటువంటి పేర్లతో సంఘ పెద్దలు మనం పిలవచ్చు. అంతేకాదు పౌలు గారు ఆయా సువార్త ప్రయాణాలు ఏం చేస్తాడంటే ముందెళ్ళి సంఘాలను స్థాపిస్తాడు, కొంతకాలం అయితే మరలా తిరిగి వచ్చి సంఘంలో పెద్దల్ని ఏర్పాటు చేసి వెళ్తూ ఉంటాడు. ప్రతి సంఘంలో పెద్దల్ని ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. దాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ఎక్కడ చూసినా స్థానిక సంఘంలో ఒకరికంటే ఎక్కువ మంది పెద్దలు ఉంటుంటారు. పెద్దలు అంటుంటాడు, బహువచనం వాడబడింది. అంటే అర్థం ఏంటంటే సంఘంలో ఒక కాపరునుడు, సంఘంలో ఒక పెద్దనుడు, ఒక నాయకుడునుడు, ఒకరికంటే ఎక్కువ మంది ఉంటారు. ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది ఉంటారు అని మనకు అర్థమవుతూ ఉంది. ఇటువంటి అర్హతలన్నీ కలిగి ఉన్న వాళ్ళని మనం సంఘ కాపరులు గా ఏర్పాటు చేసుకోవచ్చు స్థానిక సంఘంలో అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆ తరువాత సహోదరులారా, ఇంతవరకు మనం 20 అర్హతలు చూసాం. మొదటి భాగాన్ని 3వ అధ్యాయం మొదటి భాగాన్ని చూసాం. మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు సంఘం యొక్క పెద్దలు 20 అర్హతలు చూసాము. వారు ఏమని పిలువబడతారో కూడా మనం చూసాము. ఈ విధంగా సంఘంలో పెద్దలు ఉండాలి. ప్రత్యేకంగా సువార్థికులకి హెచ్చరిస్తున్నాడు పౌలు గారు కదా. ఎఫెసు సంఘంలో పౌలు తిమోతిని సువార్థికునిగా ఏర్పాటు చేశాడు. యవనస్తుడైన తిమోతి సువార్థికుడు. ఈ సువార్థికుడు ఏం చేయాలంటే సంఘంలో ఈ అర్హతలు ఉన్న వాళ్ళని సంఘం యొక్క సహాయంతో సంఘంలో పెద్దలుగా ఏర్పాటు చేయాలి, నాయకులుగా. అదేవిధంగా ఈ వాక్యం వింటున్నటువంటి వాళ్ళు ఎవరైనా సువార్థికులు ఉన్నట్లయితే సహోదరి సువార్థికులారా మీకు ఒక హెచ్చరిక ఏంటంటే సువార్థికులు మనకి ఈ బాధ్యత ఉంది. మనం పనిచేస్తున్న సంఘాల్లో పెద్దల్ని, ఇటువంటి అర్హతలు ఉన్న వారిని, ఇటువంటి అర్హతలు కలిగి ఉండడానికి వారిని మనం ప్రోత్సహించి సంఘంలో వాళ్ళు పెద్దలుగా ఉండేటట్లుగా మనం ప్రోత్సహించాలి. అప్పుడు మనము క్రీస్తు యొక్క సంఘాన్ని సంపూర్ణమైన స్థితిలోనికి తీసుకు వెళుతున్నట్టు. లేకపోతే బాల్య స్థితిలో సంఘం ఉండినట్టే. దయచేసి ఆలోచించవలసిన వారమై ఉన్నాం. సువార్త యొక్క బాధ్యత అన్నమాట సంఘంలో పెద్దల్ని ఏర్పాటు చేయటం, స్థానిక సంఘం యొక్క సహకారాలతో. సువార్తల యొక్క అనేక పనుల్లో ఒక పని ఏంటంటే సంఘంలో పెద్దల్ని ఏర్పాటు చేసే విషయంలో ప్రయాసపడవలసిన వాడై ఉన్నాడు సువార్థికుడు. సరే, తర్వాత సహోదరులారా ఇప్పుడు మనం 2వ భాగంలోనికి వద్దాం. 2వ భాగం ఎక్కడి నుంచి అంటే 3వ అధ్యాయంలో 2వ భాగం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే 8వ వచనం నుంచి 11వ వచనం దాకా 2వ భాగం. దీనికి ఏమని పేరు పెట్టుకుంటారంటే మనం ఏమని పేరు పెట్టుకున్నాం? సంఘ పరిచారకుల యొక్క అర్హతలు. ఇది కూడా ఒక పోస్ట్, ఒక ఉద్యోగం. సంఘాల్లో ఇప్పుడు ప్రతి సంస్థలో ఈ లోక సంబంధమైన ప్రతి సంస్థకి ఆర్టీసీ కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, ఆఫీసులు కానీ, ఇతర సంస్థలు, ప్రతి సంస్థకి ఒక ఆర్గనైజేషన్, ఒక నిర్మాణం ఉంటుంది. అట్లనే దేవుడు తన కుమారుని క్రీస్తు స్థాపించిన ఆ యొక్క సంఘానికి కూడా, స్థానిక సంఘానికి నిర్మాణం ఉంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. అట్లానే ప్రతి సంస్థలో కూడా ఉద్యోగాలు ఉంటాయి, పోస్టులు ఉంటాయి కొన్ని. అట్లానే క్రీస్తు యొక్క సంఘంలో కొన్ని పోస్టులు ఉన్నాయి. సంఘంలో నాయకులు అనేటువంటిది ఒక పోస్టు, సంఘంలో పరిచారకులు అనేది పోస్టు, సువార్తలు అనేటువంటిది ఒక పోస్టు. ఈ విధంగా ఇటువంటి పోస్టులని వాటిని భర్తీ చేయాలి. అప్పుడు సంఘం క్షేమాభివృద్ధి నొందుతుంది. 8 నుంచి 13 వచనాలు చదువుదాం చూడండి సహోదరులారా. ఇదేంటంటే సంఘంలో పరిచారకులు అనేటువంటి పోస్టు, ఆ పోస్టుకు కావాల్సిన అర్హతలు, ఆ లక్షణాలు ఏంటో మనం చూద్దాం. 9 లక్షణాలు ఇచ్చాడు పరిచారకులకు కావాల్సిన లక్షణాలు. చూద్దాం చూడండి 8 నుంచి 13 వచనాలు. అలాగుననే
పరిచారకులు, అదిగో సంఘ పరిచారకులు. ఒక విధంగా చూస్తే సంఘంలో ప్రతి ఒక్కరూ పరిచారకులు, ఒకరికొకరు పరిచయం చేసుకోవాలి. అది కాదు ఇక్కడ చెప్తుంది. ఇక్కడ ఒక పోస్ట్ అనమాట, ఇది ఒక ఉద్యోగం సంఘంలో, ఇది ఒక స్థితి అనమాట సంఘంలో. చూడండి, అలాగుననే ఎట్లాగైతే పెద్దలకు అర్హతలని అట్లానే పరిచారకులు సంఘంలో పరిచారకులుగా ఏర్పాటు చేయబడే వాళ్ళు ఏంటంటే వారు మాన్యులై ఉండి, ఒకటి మాన్యులై ఉండాలి అంటే మర్యాదస్తులై ఉండాలి, గౌరవింపదగిన వ్యక్తులుగా ఉండాలి, గౌరవం పొందేవారుగా ఉండాలి, గౌరవంగా బ్రతకాలి, ఇతరులను గౌరవించాలి, గౌరవం పొందాలి, అట్లా ఉండాలన్నమాట. మాన్యులై ఉండాలి ఒకటి. రెండవది ద్విమనస్కులను కాక రెండు నాలుకలు ఉండకూడదు. అక్కడ ఫుట్ నోట్లో ద్విమనస్కులు రెండేసి కిందే ఉన్నది, అంటే రెండు నాలుకలు గలవారు. ఒకరికి ఒకటి చెప్తాడు, ఇంకొకటికి ఇంకోటి చెప్తాడు. ఒకరికి ఎస్ అని చెప్తాడు, ఇంకొకటికి అదే విషయం నో అని చెప్తాడు. ఇట్లా రెండు నాలుకలు ఉండకూడదు ఒకే విషయం మీద. తర్వాత చూడండి సహోదరులారా, తర్వాత చూడండి ఏమని చెప్తున్నాడు. ద్విమనస్కులను. మూడోది మిగుల మద్యపానాసక్తులను, మద్యంకి లోపరచబడిన వారు, త్రాగుడికి బానిసైన వారుగా ఉండకూడదు అని చెప్తూ ఉన్నాడు. ఇంకా దుర్లాభమును అపేక్షించు వారునై ఉండక అన్యాయంగా డబ్బు సంపాదించాలనే ఆశ ఉండకూడదు అని చెప్పాడు. ప్రత్యేక సంఘంలో పనిచేసేటప్పుడు ఈ గుణం ఉండాలి కదా, లేకపోతే సంఘం యొక్క సొమ్ముని దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉంటుంది. పెద్దలు కానీ పరిచారకులు కానీ. పెద్దలకు కూడా ధనాపేక్ష లేని వారు ఉండాలని చెప్పాడు. వీళ్ళకు కూడా దుర్లాభమును అపేక్షించు వారు ఉండకూడదని చెప్పాడు. ఇంకా 5వ లక్షణం విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారు ఉండాలి. అది విశ్వాస మర్మమును అంటే, మర్మం అంటే క్రొత్త నిబంధన, క్రీస్తు యొక్క సువార్త. విశ్వాస మర్మమును, క్రొత్త నిబంధన సువార్తను గైకొనాలి. 5వ లక్షణం. 6వ లక్షణం ఏంటంటే పవిత్రమైన మనస్సాక్షి ఉండాలి అని చెప్పాడు. మంచి మనస్సాక్షి, దోషారోపణ లేని మనస్సాక్షి, మంచి మనస్సాక్షి కలిగిన వారిని పరిచయకు ఏర్పాటు చేయాలన్నాడు. తర్వాత 7వ లక్షణం చూడండి ఏంటో. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, అటు తర్వాత అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అది మొట్టమొదటి పరీక్షించాలంటే వాళ్ళని చాలా కాలం నుంచి మనం చూస్తూ ఉండాలి. ఆ చూసినప్పుడు వాళ్ళు అన్ని విషయాలు కూడా నమ్మకంగా రుజువుపరచబడిన తర్వాత అటువంటి వారిని పరిచారకులుగా నియమించాలి. అనిందులైతే, ఏ నింద మోపబడని వారైతే వారిని పరిచారకులు నిర్మించాలి. అందుకని అనిందులుగా ఉండాలి అనేటువంటిది కూడా 7వ లక్షణం. ఆ తర్వాత చూడండి, అటువలే పరిచర్య చేయ స్త్రీలును మాన్యులు. ఇక్కడ అటువలే పరిచర్య చేయ స్త్రీలను అన్నాడు కదా. క్రింద 3 ఫుట్ నోట్లు ఏమనుంది, స్త్రీల దగ్గర 3 కింద ఫుట్ నోట్లు ఏముందంటే వారి భార్యలు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే సహోదరులారా, అక్కడ సందర్భాన్ని బట్టి ఈ మాటకు అర్థం ఏంటంటే వారి భార్యలు అంటే అర్థం ఏంటంటే పైన పెద్దల గురించి చెప్పాడు, ఆ తర్వాత పరిచారకుల గురించి చెప్పాడు. కాబట్టి వారి భార్యలు అంటే పెద్దల యొక్క భార్యలు, పరిచారకుల భార్యలు ఎలా ఉండగలవు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే వారి భార్యలు, పెద్దల యొక్క భార్యలు, పరిచారకుల భార్యలు కూడా ఒక మంచి క్రైస్తవ జీవితం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. భార్యలు ఎలాగ ఉండాలి? ఆ యొక్క సంఘ పెద్దల యొక్క భార్యలు, పరిచారకుల యొక్క భార్యలు చెప్తున్నాడు. చూడండి, అటువలే పరిచర్య చేయ స్త్రీలను, లేకపోతే ఫుట్ నోట్లో ఉంది, వారి భార్యలను మాన్యులై, కొండెములు చెప్పని వారును, మిగతా అనుభవము గలవారును, అన్ని విషయములో నమ్మకమైన వారినై ఉండవలెను. సహోదరి ఈ 4 లక్షణాలు 11వ వచనంలో ఉన్న 4 లక్షణాలు పెద్దలు, పరిచారకుల యొక్క భార్యలకు సంబంధించిన లక్షణాలు ఇవి. ఎట్లా ఉండాలి వారి భార్యలు మాన్యులై, గౌరవింపదగిన వారుగా ఉండాలి. గౌరవించే విధంగా వాళ్ళు ఇతరుల వారిని గౌరవించే విధంగా ఉండాలి. వారు ఇతరులను గౌరవించే విధంగా గౌరవం పొందాలి, గౌరవం ఇచ్చేవారుగా ఉండాలి. ఆ విధంగా మర్యాదస్తులుగా ఉండాలి. మాన్యులు, గౌరవమునకు తగిన వారుగా ఉండాలి. ఇంకా కొండెములు చెప్పువారును, ఆ స్త్రీలు కొండేలు చెప్పి తగాదాలు పెట్టేవాళ్ళు, ఇక్కడ మాటలు అక్కడ మాటలు, ఇక్కడ సంఘ సభ్యులకు ఒకళ్ళ మాట ఇంకోటికి ఇట్లా చెప్పి సంఘాన్ని పాడు చేసే విధంగా వారి భార్యలు ఉండకూడదని చెప్పాడు. 2 కొండెములు చెప్పని వారును, మితానుభవము గలవారును, అన్నిట్లో అదుపు చేసుకునే వాళ్ళు, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు తమని తాము అదుపు చేసుకునేవారు, తమ మాటలు అదుపులో పెట్టుకునేవాళ్ళు, తమ ఆలోచన అదుపులో పెట్టుకునేవాళ్ళు. మితానుభవం గలవారంటే అది అన్నిటిని అదుపులో ఉంచుకునేవారు. మితానుభవం గలవారును,
అన్ని విషయములలో నమ్మకమైన వారు, అంతే కదా, స్త్రీలు ఎట్లా ఉండాలి, అన్నిట్లో నమ్మకంగా ఉన్న వాళ్ళే ఉండాలి. వారి భార్యలు, లేకపోతే వారి భార్యలు సంఘ కార్యక్రమాల్లో తలదూర్చి సంఘాన్ని పాడు చేస్తారు. ఈ విధంగా సంఘ పెద్దల యొక్క భార్యలు, పరిచారక భార్యలు ఈ 4 లక్షణాలు కలిగి ఉండాలని వారి భార్యలకి ఇక్కడ పౌలు తెలియజేస్తారు. 4 లక్షణాలు ఏంటి? మాన్యులు, కొండెములు చెప్పని వారు, మిగతా అనుభవము గలవారు, అన్ని విషయంలో నమ్మకమైన వారు. ఈ 4 లక్షణాలు వీరి యొక్క భార్యలు కలిగి ఉండాలని చెప్పాడు. ఆ తర్వాత పరిచారకుల యొక్క లక్షణాలు కొనసాగిస్తున్నాడు. పైన మనం అనిందులను చూసాం కదా 10వ వచనంలో. అనిందులు అనే దగ్గర 7 లక్షణాలు వచ్చినాయి కదా పరిచారకులకి. ఇప్పుడు ఇంకొన్ని లక్షణాలు చూడండి 12వ వచనంలో. పరిచారకులు ఏకపత్ని పురుషులు, అది పెద్దల్లాగానే పరిచారకులు కూడా ఏకపత్ని పురుషులు అంటే ఒక్క భార్యనే కలిగి ఉండాలి. 8వ లక్షణం అది. తర్వాత తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారును ఉండాలి. పెద్దలు ఎట్లయితే వారి భార్యల్ని పిల్లల్ని ఏలుతూ ఉన్నారో అట్లనే వీళ్ళు కూడా గృహాన్ని మంచిగా పరిపాలించే వాళ్ళు ఉండాలి అని మనం చూస్తున్నాం. ఇది 9వ లక్షణం. ఇటువంటి 9 లక్షణాలు ఉన్న వారిని సంఘంలో పరిచారకులుగా నియమించాలి. 20 లక్షణాలు ఉన్న వాళ్ళని సంఘంలో పెద్దలుగా నియమించాలి. 4 లక్షణాలు ఆ పెద్దలు పరిచారకుల యొక్క భార్యలకి ఈ 4 లక్షణాలు ఉండవలసిందే ఉన్నది అని కూడా పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇటువంటి లక్షణాలు కలిగిన వారిని కనుక సంఘంలో పరిచారకులుగా ఏర్పాటు చేస్తే, సంఘ పెద్దలుగా ఏర్పాటు చేసి పరిచయలుగా ఏర్పడి సంఘం ఎంతో క్షేమాభివృద్ధి, చాలా బలంగా ఉంటుంది. సంఘము ఆత్మీయంగా బలంగా ఉంటుందని చూస్తూ ఉన్నాం. 13వ వచనం అండి. పరిచారకులు అయ్యుండి ఆ పనిని బగుగా నెరవేర్చిన ఎడలా, పరిచారకులు కనుక వారి పనిని సరిగ్గా నెరవేరిస్తే మంచి పదవిని సంపాదించుకొని ఒక మంచి పని చేసిన వాళ్ళు అవుతారు, ఒక మంచి ఉద్యోగం చేసిన వాళ్ళు అవుతారు, మంచి పేరు వస్తుంది వాళ్ళకి, మంచి గౌరవము, ఘనత, గౌరవం కలుగుతుంది. క్రీస్తు యేసునందు విశ్వాసనందు బహు ధైర్యం గలవారగుతారు. క్రీస్తు యొక్క విశ్వాసంలో చాలా ధైర్యం వాళ్ళకు వస్తుంది. క్రీస్తు యొక్క విశ్వాసం నిశ్చిత వాళ్ళకు వస్తుంది. చాలా మంచి నిశ్చిత కలిగిన వాళ్ళుగా ఉంటారు. వాళ్ళు గొప్ప ధైర్యం కలిగిన వారుగా ఉంటారు, గొప్ప విశ్వాస వీరులుగా ఉంటారు అని ఇక్కడ పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకని సహోదరి సహోదరులారా, మనం ఏం చూసాం ఈ 2వ భాగంలో అంటే పరిచారకుల యొక్క అర్హతలు ఒక 9 చూసాము. అటువంటి వారిని సంఘం పరిచయాలుగా ఏర్పాటు చేయాలి. అంతేకాదు సంఘ పెద్దల యొక్క భార్యలు, సంఘ పరిచారకుల భార్యలు కలిగి ఉండాల్సిన 4 లక్షణాలను కూడా మనం చూసాం. ఇటువంటి వారిని సంఘంలో పెద్దలుగా పరిచారకులుగా ఏర్పాటు చేయాలి. అప్పుడు సంఘానికి క్షేమాభివృద్ధి, ఒక మంచి వాతావరణం, సంఘ సభ్యులు ఎదిగిన వారు అవుతారు అని మనం చూస్తూ ఉన్నాం. సంఘ పరిచారకులు మరి సంఘ పెద్దలకు లోబడి ఉంటారు. కొన్ని పనులు సంఘ పెద్దలు పరిచారకులకు అప్పచెపుతారు. అటువంటి పనులు వారు చేయవలసిన వారై ఉన్నారు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో మరి అక్కడ 7 పరిచారకులను ఏర్పాటు చేసినట్టు మనం చూస్తున్నాం కదా. యెరూషలేము సంఘంలో వారు భోజనాలు వడ్డించడానికి ఆ పనికి నియమించినట్లుగా మనం చూస్తున్నాం 6వ అధ్యాయంలో కదా. అట్లా వీళ్ళకు కూడా సంఘ పరిచయాలు కొన్ని ప్రత్యేక పనుల్ని పెద్దలు అప్పచెబుతూ ఉంటారు అని మనం చూస్తూ ఉన్నాం. అదండి సహోదరి సహోదరులారా, ఇక్కడ కనుక మీరు ఈ మొత్తం పెద్ద లక్షణాలు ఒక 20, ఆ తర్వాత పెద్ద లక్షణాలు ఒక 20, పరిచర లక్షణాలు ఒక 9, వారి భార్యలు కలిగి ఉండాల్సిన లక్షణాలు ఒక 4, మొత్తం యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 20 + 9 + 4 అంటే ఎంత అంటే మొత్తం 20 + 9 + 4 33 లక్షణాలు వచ్చినాయి కదా. ఈ 3వ అధ్యాయం మొదటి 13 వచనాల్లో 33 లక్షణాలు చెప్పాడు పౌలు గారు. 33 లక్షణాలు. ఇవి వాళ్లే కాదు, ఆ గుణగణాలు మనం కూడా కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి, కృషి చేయాలి, ప్రయాసపడాలి. ఇవి దేవునికి ఇష్టమైన లక్షణాలు. దేవుని కుమార్తెలకు మనం ఈ లక్షణాలు కలిగి ఉండాలి. ఇదండి సహోదరులారా 2వ భాగం మనం చూశాము. 2వ భాగాన్ని మనం చూశాము. పెద్దలు గురించి మనం చూసాం, వారి భార్యల గురించి చూసాం, పరిచారకుల గురించి చూసాం, వాళ్ళ భార్యల గురించి చూసాం. ఈ విధంగా సంఘంలో పెద్దలు, పరిచారకులు, ఆ తర్వాత సంఘంలో సువార్థికులు, ఉపదేశకులు అనేటువంటిది ఏర్పాటు చేయబడతారు. వాళ్ళు సంఘంలో పనిచేస్తూ ఉంటారు. సంఘ పెద్దలకు, నాయకులకు లోబడి. ఇది దేవుని యొక్క నిర్మాణము. ప్రతి సంస్థకి నిర్మాణం ఉంటుంది ఈ లోకంలో. దేవుని యొక్క సంఘానికి నిర్మాణం ఉంటుంది, స్థానిక సంఘానికి. ఈ నిర్మాణంలోనికి ఎదగాలి.
ఫస్ట్ కొంతమంది సంఘ సభ్యులు ఫస్ట్ సువార్థికుడు ఉంటాడు, అతను గ్రామానికి వెళ్తాడు, వాక్యాన్ని బోధిస్తాడు, ఒక కుటుంబానికి బాప్తిసం ఇస్తాడు, తర్వాత 2 కుటుంబాలకు బాప్తిసాలు ఇస్తాడు. ఈ విధంగా 20, 30 మంది 40 మంది అవుతారు. ఆ తర్వాత సువార్తికులు ఏం చేయాలంటే ఇటువంటి అర్హతలు ఉన్న వాళ్ళని పెద్దలుగా ఏర్పాటు చేయాలి, ఇద్దరికంటే ఎక్కువ మంది. ఆ తర్వాత ఆ యొక్క సంఘంలో ఈ లక్షణాలు ఉన్న వారిని పరిచయాలుగా ఏర్పాటు చేయాలి. ఈ విధంగా ఆ సంఘాన్ని క్రీస్తు యొక్క సంఘాన్ని సంపూర్ణమైన స్థితిలోనికి దేవుడు తన గ్రంథంలో చూపించిన విధి విధానాలకు సువార్థికుడు, ఆ సంఘం ఆ సంపూర్ణమైన స్థితిలో ఎదిగే విషయంలో సువార్థికుడు సహకరించవలసిన వాడై ఉన్నాడు సంఘానికి, సంఘ సభ్యులకు. ఇది సువార్థికుని యొక్క పని అయి ఉన్నది అని కూడా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆ తర్వాత సహోదరులారా, మనం 3వ భాగంలోకి వెళ్దాం. 3వ అధ్యాయం 3వ భాగంలోకి వెళదామండి. 3వ అధ్యాయం 3వ భాగంలోకి వెళదాం. 3వ భాగం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అని చెప్పాను నేను. 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు 3వ భాగము. 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు 3వ భాగము. ఈ భాగానికి ఏమని పేరు పెట్టామంటే గొప్ప మర్మము. సహోదరులారా, గొప్ప మర్మం ఏంటి? గొప్ప మర్మం ఏంటి? క్రీస్తు యొక్క సువార్తే గొప్ప మర్మము. చూసారా, క్రీస్తు యొక్క సువార్తలో ఉన్నటువంటివన్నీ కూడా మర్మానికి సంబంధించినవే. గొప్ప మర్మము. ఈ గొప్ప మర్మములో ఉన్న భాగాలు నేను మీకు చెప్పాను. ఉదాహరణకి క్రీస్తు ప్రభు ఆ యొక్క మర్మములో భాగమై ఉన్నాడు అని నేను మీకు తెలియజేశాను కదా. క్రీస్తు ఆ యొక్క మర్మములో భాగమై ఉన్నాడు. ఆ తర్వాత క్రీస్తు యొక్క శిలువ ఆ యొక్క మర్మములో భాగమైనది. ఆ తర్వాత సువార్త ఆ మర్మంలో భాగమైనది. క్రీస్తునందు సువార్తకు లోబడిన వాళ్ళు, క్రీస్తులోనికి ప్రవేశించిన క్రీస్తునందు ఉన్న వాళ్ళు నీ దేవుడు కుమారులుగా స్వీకరించడం మా మర్మంలో భాగమైనది. ఆ క్రీస్తునందు ఉన్న వారికి పరలోకాన్ని ఇవ్వటం ఆ యొక్క మర్మంలో భాగమైనది అని కూడా నేను మీకు తెలియచేశాను. ఇదంతా కూడా గొప్ప మర్మానికి సంబంధించినటువంటిది. అది పాత నిబంధనలో రహస్యంగా మర్మంగా ఉన్నది. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడి సంకల్పాన్ని ఉద్దేశం కలిగి ఉన్నాడు. క్రీస్తు యేసునందు దయా సంకల్పం కలిగి ఉన్నాడు. పాత నిబంధనది మర్మంగా రహస్యంగా ఉంది. అయితే ప్రవచనాల రూపంలో, వాగ్దానాల రూపంలో, సూచనలు, చిత్రాల రూపంలో, ఛాయాచిత్రాలు, ఉపమానాలుగా చెప్పబడింది. ఆ మర్మము జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసునందు దేవుడు సంకల్పించింది. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ క్రీస్తు మరణ సమాధి, శిలువ మరణ సమాధి పునరుద్ధాన తర్వాత అపోస్తులు పరిశుద్ధాత్మ శక్తి నింపడిన తర్వాత పెంతెకోస్తు దినం నుంచి ఆ మర్మము బయలుపరచబడినట్లుగా మనం చూస్తున్నాం. అదే క్రీస్తు యొక్క సువార్తలో ఆ మర్మాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అని మనం చూస్తూ ఉన్నాం. ఇదండి ఆ గొప్ప మర్మం. అందుకని సహోదరి క్రొత్త నిబంధనలు అక్కడక్కడ మర్మం అని చెప్తూ ఉంటాడు. అదేమిటంటే క్రీస్తునందు దేవుని అనాది సంకల్పం ఆ యొక్క మర్మము. ఆ యొక్క మర్మమే సువార్త. ఆ మర్మాన్ని మనకు వివరిస్తుంది. విశ్వాస మర్మము ఆ యొక్క సువార్తే ఆ యొక్క మర్మము అని కూడా మనం గ్రహించవచ్చు. ఇప్పుడు మనము ఆ గొప్ప మర్మం గురించి కొన్ని విషయాలు చెప్తున్నాడు. దయచేసి విందాం. చూడండి, బైబిల్స్ ఉన్న వాళ్ళు 3వ అధ్యాయం 14-16 వచనాలు చూడవలసిందిగా కోరుచూ ఉన్నాను. బైబిల్స్ ఉన్న వాళ్ళు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-16 వచనాలు. శీఘ్రముగా నీ వద్దకు వచ్చున నిరీక్షించుతున్నాను. పౌలు గారు తిమోతి దగ్గరికి రావాలని ప్రయత్నిస్తున్నాడు. మనం అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక ఎక్కడి నుంచి రాశాడు అనేటువంటిది మనం చెప్పలేమండి. అందుకని నేను ఆ విషయం మీకు చెప్పలేదు. ఎక్కడి నుంచి రాశాడు, ఎవరికి రాశాడో తెలుసు, ఎప్పుడు రాశాడో తెలుసు, కానీ ఎక్కడి నుంచి రాశాడో మనం ఈ పత్రికలో చూడలేము. అయితే మొత్తానికి ఎక్కడున్నాడో కానీ ఎఫెసు సంఘానికి తిమోతి దగ్గరికి త్వరగా వస్తానని నిరీక్షించాడు. ఒకవేళ ఆలస్యం కూడా అవ్వచ్చు అని కూడా ఆలోచిస్తున్నాడు. శీఘ్రముగా నీ వద్దకు వచ్చున నిరీక్షించుతున్నాను. శీఘ్రముగా అంటే త్వరగా. నీ వద్దకు వచ్చున నిరీక్షించున్నాను. ఆయనను నేను ఆలస్యము చేసినలా, ఒకవేళ ఆలస్యమైనప్పటికీ దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపబడేది నీకు తెలియజేయాలని ఈ సంగతులు నీకు వ్రాయిస్తున్నాను. అది నేను ముందే చెప్పాను కదా. ఈ పత్రికలో ప్రాముఖ్యమైన వచనం ఏంటంటే 1 తిమోతి 3:15 చాలా ప్రాముఖ్యమైన వచనం. ఎందుకంటే ఎఫెసు సంఘంలో సువార్తికుడిగా పనిచేస్తున్నటువంటి తిమోతికి ఆ సంఘంలో అతని యొక్క బాధ్యతలు ఏంటో, అతని యొక్క వ్యక్తిగత జీవితం ఎలాగుండాలి, సంఘ సభ్యులతో ఎలాగుండాలి,
సంఘంలో డబ్బుని ఎలా ఉపయోగించాలి, ఎటువంటి వారిని సంఘ నిర్మాణంలో పెద్దలుగా ఏర్పాటు చేయాలి, పరిచయాలుగా ఏర్పాటు చేయాలి, ఆ సంఘ సభ్యులతో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు తిమోతి కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు తిమోతికి. నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. సహోదరి సహోదరుల, పాత నిబంధనలో దేవుని మందిరం ఏంటి? పాత నిబంధనలో అరణ్యంలో దేవుని మందిరము, మోషే కట్టిన ప్రత్యక్ష గుడారము. వాళ్ళు కనాను భూభాగం వచ్చిన తర్వాత వాళ్ళకి దేవుని మందిరం ఏంటి? సొలొమోను కట్టిన దేవాలయము వారికి దేవుని మందిరంగా కనపడుతుంది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో దేవుని మందిరం ఏంటంటే క్రీస్తు తన స్వరక్తం చేత కట్టినటువంటి సంఘమే దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క గృహము, దేవుని యొక్క ఇల్లు అయి ఉన్నది అని మనం చూస్తున్నాం కదా. దేవుని మందిరము, అందుకని మోషే దేవుని మందిరం కట్టిన వస్తువులు వేరు, చెక్కతోటి బంగారంతో వాటితో ఆయన ఇత్తడితోటి ఆయన కట్టాడు, వస్త్రాలతోటి రంగులతో కట్టాడు, రకరకాల రంగుల దారాలతోటి, రక్తవర్ణం కలిగిన దారంతో, మరి బూడిద రంగు కలిగినట్టు దారంతో, ఈ విధంగా నీలి రంగు కలిగిన దారాలతో కట్టాడు, ఆ వస్త్రాలతో కట్టాడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని. అయితే సొలొమోను అయితే చలువరాతి రాళ్లతోటి, దేవదారు రాణులతోటి, బంగారం, వెండి ఇటువంటి వస్తువులతో కట్టాడు. క్రీస్తు ప్రభు తన స్వరక్తం చేత స్థాపించాడు సంఘాన్ని. క్రీస్తువు సజీవమైన శాశ్వత ఆత్మల చేత క్రీస్తు ఈ సంఘాన్ని కట్టాడు. ఆత్మ సంబంధించిన మందిరాన్ని, ఆత్మ సంబంధించిన గృహాన్ని దేవునికి క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి శ్రేష్టమైన శాశ్వతమైన నిర్మాణాన్ని కట్టాడు క్రీస్తు దేవుని కొరకు అనేది మనం చూస్తున్నాం. దేవుని మందిరములో అనగా జీవమగల దేవుని సంఘములో. దేవుని మందిరం అన్నా దేవుని సంఘం అన్నా ఒకటే. క్రీస్తు యొక్క సంఘం అన్నా, దేవుని సంఘం అన్నా, దేవుని మందిరం అన్నా, దేవుని ఆలయం అయినా, దేవుని గృహం అన్నా, దేవుని కుటుంబం అన్నా, దేవుని సంఘం అన్నా, దేవుని రాజ్యం అన్నా ఒక్కటే సహోదరులారా. సుమారు దేవుని సంఘానికి 33 పేర్లు వాడబడి దేవుని సంఘానికి. ఈ 33 పేర్లు కూడా సంఘం ఏమై ఉన్నదో తెలియజేసేటువంటి పేర్లు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పలికినటువంటివి. సంఘం ఈ నామాలన్నీ కూడా ధరించుకోవాలి సంఘము. అంతేగాని మనుషులు సంఘాలకు పేర్లు పెట్టకూడదు, మనుషులు పేర్లు సంఘానికి పెట్టకూడదు. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పెట్టబడిన పేర్లు క్రీస్తు యొక్క సంఘము ధరించుకోవలసిందై ఉన్నది. తర్వాత చూడండి, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలను. సహోదరి సహోదరులారా, ప్రతి సంస్థలో కూడా ఒక బిహేవియర్ కోడ్ ఉంటుంది. మీరు హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ ఒక ప్రవర్తన నియమావళి ఉంటుంది, పెద్దగా అరవకూడదు. కోర్టులకు వెళ్ళండి, అక్కడ ఒక నియమావళి ఉంటుంది, జడ్జి గారు వచ్చినప్పుడు అందరు లేచి నుంచోవాలి, అక్కడ పెద్దగా విజిల్స్ వేయకూడదు, అల్లరి చేయకూడదు. ఆ తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, అక్కడ ఒక నియమం ఉంటుంది, అక్కడ ఒక ప్రవర్తన నియమావళి ఉంటుంది. స్కూల్కి వెళ్ళండి, అక్కడ ఒక ప్రవర్తన నియమాలు ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, ఒక నిర్మాణం ఉంటుంది, ఒక కోడ్ ఉంటుంది, బిహేవియర్ కోడ్. అట్లానే దేవుని సంఘంలో కూడా, దేవుని కుటుంబంలో కూడా, క్రీస్తు యొక్క సంఘంలో కూడా ఒక బిహేవియర్ కోడ్ ఉంటుంది, ఒక ప్రవర్తన నియమావళి ఉంటుంది. ఉదాహరణకి క్రీస్తు యొక్క సంఘాల్లో స్త్రీలు మౌనంగా ఉంటారు, పురుషులను వెంబడిస్తారు, పాటల్లో కానీ ప్రార్థనలో కానీ అన్నింటిలో. క్రీస్తు యొక్క సంఘంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బోధిస్తారు. క్రీస్తు యొక్క సంఘంలో అల్లరి ఉండకూడదు. క్రీస్తు యొక్క సంఘంలో క్రమముగా జరగాలి కార్యక్రమాలన్నీ కూడా. క్రీస్తు యొక్క సంఘంలో ఒక క్రమం ఉంటుంది, ఒక నిర్మాణం ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. అది ఈ పత్రికలో పౌలు తెలియజేస్తున్నాడు తిమోతికి. జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో. చూసారా సహోదరి సహోదరు, అందుకని మనం సంఘ కొడుకులకు వచ్చినప్పుడు ఒక బిహేవియర్ కోడ్ ఉంటుంది, ఒక ప్రవర్తన నియమావళి ఉంటుంది. చూసారా, అల్లరి చేయకూడదు, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంతేకాదు క్రీస్తు చెప్పినట్టుగా సంఘంలో మనం ఉండాలి. సంఘ నిర్మాణం దేవుని యొక్క వాక్యంలో ఉన్నట్లుగా ఉండాలి. సంఘం యొక్క ఆరాధన క్రమము దేవుని వాక్యంలో ఉన్నట్లు ఉండాలి. అంతేకాదు సంఘంలో క్రమశిక్షణ దేవుని వాక్యంలో ఉండినట్టు ఉండాలి. సంఘ సభ్యుల యొక్క మోరల్ కోడ్, నైతిక విలువలు దేవుని వాక్యంలో చెప్పినట్టు ఉండాలి. ఇట్లా సంఘం ఉండాలి. ఎక్కడ స్థానిక సంఘం ఉంటే ఆ సంఘం ఇట్లాంటి నియమ నిబంధనలు కలిగి జీవిస్తూ ఉండాలి. ప్రవర్తింపవలను అది నీకు తెలియజేయాలని ఈ సంగతి నీకు వ్రాయిస్తున్నాను. ఆ సంఘము ఏ సంఘము? ఆ సంఘం అంటే
దేవుని కొరకు క్రీస్తువు కట్టిన సంఘము. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునైనది. సహోదరి సహోదరులారా, ఆ సంఘం ఏంటంట? సంఘము సత్యమునకు. సత్యం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యమే సత్యము, క్రీస్తు యొక్క సువార్తే సత్యము, సత్యవాక్యము. సత్యానికి సంఘం ఎలాగుండాలి? స్తంభమును ఆధారమునైనది. ఆధారం అంటే పునాది. ఏమండి, ఒక ఇల్లు దేని మీద నుంచి ఉంటుంది? పునాది మీదే కదా. అంటే అర్థం ఏంటంటే సత్యానికి పునాది సంఘము. అంటే సత్యాన్ని ఎత్తిపట్టుకోవాలి సంఘము. అంతేకాదు స్తంభము అన్నాడు. స్తంభం ఏం చేస్తుంది? ఆ యొక్క స్లాబ్ని ఎత్తి పట్టుకుంటారు కదా స్తంభాలు. అట్లానే అంటే అర్థం ఏంటంటే సత్యవాక్యాన్ని ప్రకటించవలసిన బాధ్యత, సత్యవాక్యాన్ని ప్రవర్తన ద్వారా చూపించవలసిన బాధ్యత సంఘానికి ఉన్నది. సంఘము సత్యవాక్యాన్ని ఉపదేశించాలి. సంఘం సత్యవాక్య ప్రకారం నడుచుకోవాలి, సత్యాన్ని ఉపదేశించాలి. సంఘము సత్యానికి పునాది, అంతేకాదు స్తంభాలు. ఒక స్లాబ్ని ఎట్లాగైతే పునాది స్తంభాలు ఎత్తిపట్టుకుంటే అట్లానే సత్యవాక్యాన్ని ఎత్తిపట్టుకోవాల్సిన అవసరత స్థానిక సంఘానికి, క్రీస్తు యొక్క సంఘానికి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునైనది అని చెప్తూ ఉన్నాడు. సహోదరులారా, అందుకని క్రీస్తు యొక్క సంఘము దేవుని యొక్క మర్మములో భాగమైనది కదా. దేవుని యొక్క మర్మములో భాగమైనది. అందుకనే మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక చదివినప్పుడు క్రీస్తు ఆయన సంఘము ఈ మర్మములో భాగము అని చెప్పాడు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 32వ వచనంలో ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుతున్నాను. అది క్రీస్తు యొక్క సంఘం కూడా దేవుని యొక్క మర్మములో భాగము, దేవుని యొక్క మర్మములో భాగము, దేవుని సంకల్పములో భాగమై ఉన్నది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకని ఆ యొక్క సంఘం యొక్క వివరాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 16వ వచనం చదువుదామండి. 16వ వచనము, నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. మర్మము గొప్పది, దేవుని అనాది సంకల్పము గొప్పది, దేవుని యొక్క మర్మము చాలా గొప్పది. నిరాక్షేపముగా, ఎటువంటి ఆక్షేపం లేదు, ఈ యొక్క మర్మానికి ఎటువంటి అడ్డు లేదు. దైవ భక్తిని గూర్చిన మర్మము అది. సహోదరి సహోదరులారా, మన దైవ భక్తికి ఈ మర్మమే కారణము. మన దైవ భక్తి విశ్వాస మర్మానికి సంబంధించింది. మన భక్తి జీవితము క్రీస్తు యొక్క సువార్తకు సంబంధించింది, క్రొత్త నిబంధనకు సంబంధించింది, క్రీస్తునందుల దేవుని అనాది సంకల్పానికి సంబంధించింది మన యొక్క భక్తి జీవితము. భక్తి నిరాక్షేపము, ఎటువంటి ఆక్షేపం లేదు, ఏం అభ్యంతరం లేదు, గొప్పది, చాలా గొప్పది. దాని విషయానికి ఎటువంటి అడ్డంకి లేదు, అడ్డంకి లేదు అని చెప్తూ ఉన్నాడు. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. ఏంటి ఆ మర్మము చెప్పుకుంటూ వచ్చాడు 16వ వచనంలో. చూడండి సహోదరులారా, యాక్చువల్గా ఈ మొత్తం చూడండి, చదువుతాను. ఏంటంటే ఆ మర్మముని టూకీగా కొన్ని మాటలు చెప్పేశాడు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఒకటి, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పుని. 2, దేవదూతలు కనబడిన. 3, రక్షకుడని జనముల్లో ప్రకటింపబడెను. 4, లోకమందు నమ్మబడెను. 5, ఆరోహణుడై తేజోమయుడయ్యను. 6. సహోదరి సహోదరులారా, 6 వచనాలు చెప్పాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా ఇది పాట. మొదటి శతాబ్దంలో క్రీస్తు సంఘాలు పాడే పాటని ఇక్కడ పౌలు గారు కోట్ చేశాడు. ఎందుకంటే ఆ పదాల కలయిక మీరు చూసినప్పుడు అది పాటలాగా ఉంటుంది. అందుకని దాన్ని అట్లా రాశారు. కీర్తన అనమాట, అది అదొక కీర్తన, లేకపోతే అదొక పాట. ఏంటది చూడండి జాగ్రత్తగా. ఆయన అనే దగ్గర చాలా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో దేవుడు అని రాశారు. అంటే అర్థం ఏంటంటే ఆయన అంటే అక్కడ దేవుడు అని అర్థము, దేవుడు అని అర్థము. ఆయన అనే దగ్గర దేవుడు పెట్టుకుంటే తప్పేం లేదు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. సహోదరి నేను ఈ 6 లైన్లని వివరించుకుంటూ వెళ్తాను. చూడండి, 6 లైన్లు ఇచ్చాడు కదా, 6 పాయింట్స్. ఈ దేవుని గొప్ప మర్మానికి సంబంధించి 6 పాయింట్స్ అనమాట. ఈ 6 పాయింట్స్ నేను వివరించుకుంటూ వెళ్తాను. చూడండి, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆయన అంటే దేవుడు.
సశరీరుడు అంటే అర్థం ఏంటంటే దేవుడు రక్తమాంసం ధరించుకుని ప్రత్యక్షమయ్యాడు అని చెప్తున్నాడు కదా. సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని అపోస్తలులు చెప్పారు మనకి. యోహాను ఏమని చెప్పాడు? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దనుండెను, వాక్యము దేవుడై ఉండెను అని యోహాను సువార్త 1:1-3 మనం చూస్తున్నాం. అంతేకాదు ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించినని యోహాను సువార్త 1:14 కూడా మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వాక్యముగా దేవునిగా పరలోకములో తండ్రి దగ్గర ఉన్నారు. తండ్రిని దేవునితో సమానమైన స్థితి కలిగిన వాడు యేసు ప్రభువు. ఫిలిప్పీయులకు రాసిన 2:6 కూడా పౌలు చెప్పాడు కదా, ఆయన దేవుని స్వరూపము గలవాడండి, దేవునితో సమానము. అది అంటే అర్థం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు దేవత్వం కలిగిన వాడు, ఆయన తండ్రిని దేవునితో సమానమైన స్థితి కలిగిన వాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఆయన దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షుడైన, అయితే ఈ లోకానికి ఎలా ప్రత్యక్షమయ్యాడు? దేవుని కుమారుడుగా ప్రత్యక్షమయ్యాడు. రక్త మాంసాలు ధరించుకొని ఈ లోకంలో మనుష్య కుమారుడుగా, దేవుని కుమారుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన చూసారా, దేవుని కుమారుడుగా ప్రత్యక్షమయ్యాడు. సహోదరి సహోదరుల, క్రీస్తు ప్రభు కన్య గర్భములో, మరియ గర్భంలో ప్రవేశించి అక్కడ రక్త మాంసాలు ధరించుకున్నాడు. ఆ విధంగా అది క్రీస్తువు శరీరధారిగా ప్రత్యక్షం అవటం అనేది, క్రీస్తువు శరీరధారిగా ప్రత్యక్షం అవటం అనేది, క్రీస్తువు మనిషి కుమారుడుగా ప్రత్యక్షం అవటం అనేది, క్రీస్తువు దేవుని కుమారుడుగా ప్రత్యక్షం అవటం అనేది, క్రీస్తువు తగ్గించుకున్న స్థితి, దేవునితో సమానంగా ఉండే స్థితిని తగ్గించుకొని దేవునికి లోబడిన స్థితిలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన దేవుని కుమారుడుగా, మనిషి కుమారుడిగా, శరీరధారుడుగా, అది ఆయన తగ్గించుకున్న స్థితి, క్రీస్తువు తగ్గించుకున్న స్థితి అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకని క్రీస్తువు దేవుడా? అవును, దేవుడే. మరి దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? ఆయన రక్త మాంసమును ధరించుకొని తను తాను తగ్గించుకొని ప్రత్యక్షమైన స్థితి, అది దేవుని చేత రక్షకునిగా ఏర్పాటు చేసిన స్థితి, అది తను తాను తగ్గించుకున్న స్థితి అది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. ఆ విధంగా అందుకని క్రీస్తు ప్రభుకి ఏం పేరు? ఇమ్మానుయేలు అనే పేరుంది. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. క్రీస్తులో దేవత్వం యొక్క సంపూర్ణత ఉంది. క్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్న దేవుడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు దేవుడు అని పిలువబడటానికి అర్హుడు, ఎందుకంటే అది ఆయన యొక్క అసలైన స్థితి. మరి దేవుని కుమారుడు తను తగ్గించుకున్నటువంటి స్థితి, అది తగ్గించుకొని ప్రభు దేవుని చేత హెచ్చించబడిన స్థితి దేవుని కుమారుని స్థితి. ఆయన రక్త మాంసం ధరించిన స్థితి తగ్గించుకున్న స్థితి, మానవుడిగా కనపడిన స్థితి తగ్గించుకున్న స్థితి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. క్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా వచ్చాడు, 32 సంవత్సరాలు జీవించాడు ఆయన. సహోదరులారా, రక్తమాంసాలు ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు ఆయన అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. అందుకని క్రీస్తు ప్రభువులో దేవత్వం ఉన్నది, ఆయన యొక్క అసలైన స్థితి అది. అంతేకాదు క్రీస్తు ప్రభులో మానవత్వం కూడా ఉంది, మానవ స్వభావం కూడా. ఎందుకంటే ఆయన రక్త మాంసాలు ధరించుకొని మనలో ఒకని వంటి వాడయ్యాడు కాబట్టి ఆయనకి మానవ స్వభావం ఉంది, దేవుని స్వభావం కూడా ఉన్నది అని మనం విశ్వసించవలసిన వారమై ఉన్నాం. అది ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను అంటే అర్థం అది. తర్వాత ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పబడిందను అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నీతిపరుడని నిర్దోషని తీర్పు తీర్చబడ్డాడు. ఉదాహరణకు క్రీస్తు యొక్క పుట్టుకలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఉన్నది, ప్రమేయం ఉంది కదా. పరిశుద్ధాత్మను గర్భము ధరించిందని కూడా చెప్పాడు కదా మరియా, పరిశుద్ధాత్మ పాత్ర. అంతేకాదు క్రీస్తు బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ పౌరములు ఆయన మీద దిగొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు పరిశుద్ధాత్మ శక్తి చేత క్రీస్తు నింపబడ్డాడు, పరిశుద్ధాత్మ సహాయం చేత ఆయన అద్భుతాలు మహత్కారాలు చేశాడు. అంతేకాదు కొలత లేనంత పరిశుద్ధాత్మను ఆయన పొందినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా క్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ చేత నడిపించబడినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు సహోదరులారా, అంతేకాదు క్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడో, ఆయన ఏమని చెప్పుకున్నాడు తన గురించి, ఎప్పుడైతే ఆయన చనిపోయాడో పరిశుద్ధాత్మ ఆయన తిరిగి లేచే విషయంలో కూడా పరిశుద్ధాత్మ యొక్క హస్తం ఉండినట్లుగా రోమిలకు రాసిన పత్రిక 1:1-7 మీరు చూడొచ్చు. ఆయన పునరుద్ధానంలో పరిశుద్ధాత్మ యొక్క హస్తం ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే పరిశుద్ధాత్మ క్రీస్తు ప్రభువుతో ఈ విధంగా పనిచేయటం ద్వారా ఏమని చూపించాడంటే నిర్దోషి క్రీస్తు ప్రభు, నీతిపరుడు
అనేటువంటి విషయాన్ని రుజువుపరిచాడు. దేవుని కుమారుడు అని నిరూపించాడు పరిశుద్ధాత్మ క్రీస్తు మృతుల నుంచి లెగవటం ద్వారా కదా సహోదరులారా. ఈ విధంగా పరిశుద్ధాత్మ యొక్క ఆమోదం క్రీస్తు ప్రభువుకు ఉంది. క్రీస్తు ఈ విధంగా పరిశుద్ధాత్మ చేత నీతిపరుడుగా నిర్దోషిగా తీర్పు తెచ్చాడు. అంటే క్రీస్తు ఏం బోధించాడు అది కరెక్టు, క్రీస్తు ఏమైనా చెప్పుకున్నాడు అది కరెక్టు. ఈ విధంగా మరి పరిశుద్ధాత్మ దానికి ఆమోద ముద్ర వేస్తూ ఆయన చేత అద్భుతాలు మహత్కారాలు చేస్తూ ఆయనతో ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ విధంగా మరి క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ చేత నిర్దోషిగా తీర్పు పొందెను అనే విషయాన్ని మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ ఆయనకు సహాయంగా ఉండి అన్నిట్లో ఆయనకి సహకరించడం ద్వారా. ఆ తరువాత ఇంకొక విషయం ఏంటంటే ఈ మర్మంలో భాగము దేవదూతలకు కనబడెను. క్రీస్తు ప్రభు దేవదూతలకు కనబడ్డాడు. సహోదరి క్రీస్తు ప్రభు పుట్టక ముందు దేవదూతలు ప్రకటించారు ఆయన వస్తాడని. క్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత దేవదూతలు మరి గొర్రెల కాపులకు చెప్పటం, జ్ఞానులకు చెప్పటం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత క్రీస్తు ప్రభు శోధించబడుతున్నప్పుడు కూడా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేశారు. అంతేకాదు క్రీస్తు ప్రభు తాను అప్పగింపుడు రాత్రి దుఃఖంతో మరణవేదనలో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే దేవదూతలు వచ్చి ఆయనకు సహకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేచినప్పుడు దేవదూతలు పాల్గొన్నట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రభు ఆరోహణమైనప్పుడు దేవదూతలు గల్లియా మనుషులారా మీరెందుకు పైకి నిలిచి చూస్తున్నారు, మీ ఎదురు నుండి పరలోక చేర్చుకుని వేసి మరలా తిరిగి ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే వస్తాడని చెప్పడం మనం చూస్తున్నాం. ఈ విధంగా దేవదూతలు కనపడ్డాడు. క్రీస్తు యొక్క పరిచర్యలో దేవదూతల యొక్క సహాయ సహకారాలు కూడా ఉండినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. జనములలో అంటే అన్ని జనుల్లో, అందరిలో, యూదులు అనిజనులు మొత్తానికి కూడా ప్రకటించబడ్డాడు కదా. మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-20 వచనాల్లో, మార్కు సువార్త 15-16 వచనాల్లో సర్వలోకముకి లేదు సర్వసృష్టికి సువార్తను ప్రకటించడన్నాడు. ఆ విధంగా అపోస్తలులు సర్వలోకానికి వెళ్ళి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారికి పరిశుద్ధాత్మ సహాయం ఉంది, వారికి దేవదూతల సహాయం ఉంది అపోస్తలులకి అని మనం చూస్తాం. ఈ విధంగా క్రీస్తు ప్రభు రక్షకుడని, దేవుని చేత ఏర్పాటు చేయబడిన రక్షకుడని, దేవుని చేత ఏర్పాటు చేయబడిన లోక రక్షకుడని, ఒకే రక్షకుడని, గొప్ప రక్షకుడని సర్వలోకంలో కూడా ప్రకటించబడ్డాడు. ఆ తర్వాత లోకమందు నమ్మబడను అనేకులు. మొదట యూదులు 3000 మంది, తర్వాత 5000 మంది, తర్వాత యోధా దేశం, ఆ తర్వాత సమరయ, ఆ తర్వాత అనుజనులు, ఆ తర్వాత భూదిగంతముల వరకు కూడా కైసరు రోమా ప్రపంచాన్ని పరిపాలన కైసరు చక్రవర్తి ఇంట్లో కూడా కొంతమంది నమ్మి బాప్తిసం తీసుకుని ఈ విధంగా యెరూషలేములో ప్రారంభించబడినటువంటి క్రీస్తు యొక్క రాజ్య సువార్త క్రీస్తు యొక్క రాజ్యం ఎక్కడికి పోయిందంటే రోమా చక్రవర్తి ఇంట్లో కూడా క్రీస్తు యొక్క రాజ్యం విస్తరించినట్లుగా జయించుకుంటూ వెళుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా లోకమందు నమ్మబడెను. గొప్పవాళ్ళు, పేదలు, ధనికులు, స్త్రీలు, పురుషులు, అధికారులు, నాయకులు, మాంత్రిక విద్య చేసేవాళ్ళు, గాడిలు చెప్పేవాళ్ళు అందరూ కూడా క్రీస్తు యొక్క సువార్తకు లోబడుతూ ఉంటారు, అధికారులు అందరూ కూడా. ఆ తర్వాత సహోదరులారు ఇంకా ఏంటంటే ఆరోహణుడై తేజోమయుడైను. క్రీస్తు చనిపోయి సమాధి చేయబడ్డాడు, దేవుని చేత పరిశుద్ధాత్మ సహాయం తిరిగి లేపబడ్డాడు, 40 దినాలు వాళ్ళకి సజీవం నిరూపించుకున్నాడు, ఆరోహణమయ్యాడు, పరలోకంలో తేజోమయుడయ్యాడు అంటే మహిమపరచబడ్డాడు. దేవుడు ఆయన్ని తన కుడిపార్శ్వను కూర్చోబెట్టుకొని సర్వాధికారము పరలోకమందును భూమి మీదను భూమి కిందను సర్వాధికారం క్రీస్తు ప్రభుకి ఇచ్చాడు. క్రీస్తు ప్రభు తన కుడిపార్శ్వమునకు హెచ్చించాడు, తన కుమారునిగా ఏర్పాటు చేశాడు, నియమించాడు, రాజుగా నియమించాడు, వారసులుగా నియమించాడు, అధిపతిగా నియమించాడు, న్యాయాధిపతిగా నియమించాడు, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా నియమించాడు. అంతేకాదు భూలోకపు అధిపతులు ఆయనకు లోబడిచాడు, సమస్తం ఆయన పాదలకు ఇచ్చాడు. అంతేకాదు తన సంఘానికి కూడా హెడ్గా, శిరస్సుగా క్రీస్తు ప్రభుని నియమించాడు తండ్రిన దేవుడు. ఈ విధంగా సహోదరులారా క్రీస్తు ప్రభు ఆరోహణమై తేజోమయుడయ్యాడు. అంటే ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క సువార్తకి సంబంధించిన విషయాలు. అందుకనే దేవుని గొప్ప మర్మం ఏంటి? క్రీస్తు యొక్క సువార్త. క్రీస్తు యొక్క సువార్త నీకు అర్థమైతే దేవుని మర్మం ఏంటి అర్థం అవుతుంది. ఇదివరకు ఇది రహస్యంగా ఉంచబడింది, ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా తెలియబడింది. ఈ 6 విషయాలు గొప్ప మర్మము, క్రీస్తు యొక్క సువార్త, క్రైస్తవుని యొక్క భక్తి విశ్వాస జీవితమునకు ఆధారం ఈ 6 పాయింట్స్ అనే విషయాన్ని దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాను.
ఈ విధంగా సహోదరి సహోదరులారా, మనం దేవుని యొక్క గొప్ప మర్మం ఏంటో మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానములు క్లుప్తంగా చెప్పాలంటే క్రీస్తు యొక్క సువార్త, దానికే మనం లోబడాలి. మనం పాపం చనిపోయాము, క్రీస్తుతో పాటు పాతిపెట్టబడిన నేలలో క్రీస్తు తిరిగి లేవాలి. బాప్తిస్మంలో క్రొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధ పాలివారమై ఆయన సువార్త ప్రమాణానికి లోబడి క్రొత్త జీవితాన్ని పొందితే మనం కూడా క్రీస్తు ఈ లోకంలో జీవిస్తే మనకు కూడా పునరుద్ధానం ఉంది, ఆరోహణం ఉంది, పరలోకంలో మహిమ ఉంది, నిత్య మహిమ ఉన్నది, వారసత్వం ఉన్నది అని తెలియజేసేదే ఈ గొప్ప మర్మము క్రీస్తు యొక్క సువార్త. సహోదరి సహోదరులారా, ఇదండి ఇది ఈ యొక్క మూడో భాగం. అంటే ఈ 16వ వచనంతో ఒక పాట, ఒక విధంగా క్రీస్తు ప్రభువును కీర్తించే పాట. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఈ పాట పాడుతూ క్రీస్తును స్తుతించేవాళ్ళు. ఈ విధంగా అది క్రీస్తుని స్తుతించే పాట అన్నమాట ఇది. సహోదరి సహోదరు, ఆ విధంగా మనం కూడా క్రీస్తువును స్తుతించాలి, కీర్తించాలి, మహింపరచవలసినటువంటి వారమై ఉన్న పాటల చేత. అదండి 16వ వచనం. ఈ విధంగా మనము మరి ఈ యొక్క భాగాన్ని, మూడో భాగాన్ని కూడా నేను వివరించాను కదా, మూడో భాగం కూడా కంప్లీట్ అయింది. సహోదరి సహోదరులారా, మరి ఇంతవరకు నాతో పాటు మీరు ఈ యొక్క మూడో అధ్యాయాన్ని ధ్యానించడం సంతోషకరంగా ఉన్నది. మూడో అధ్యాయంలో సంఘం యొక్క నిర్మాణం అని పేరు పెట్టాం. మూడో అధ్యాయంలో 3 భాగాలు చేశాం. పెద్దల యొక్క అర్హతలు, తరువాత రెండవ భాగం పరిచారకుల అర్హతలు, మూడవది గొప్ప మర్మం గురించి కూడా నేను మీకు తెలియజేశాను. మరి ఈ యొక్క విషయాలు మన విశ్వాస జీవితానికి, సంఘ పరిచర్యకు దీవెనకరంగా ఉంటే నేను విశ్వసిస్తూ ఉన్నాను. దయచేసి కంఠస్థ వచనాన్ని నోట్ చేసుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాను. కంఠస్థ వచనాన్ని నోట్ చేసుకోండి. 3వ అధ్యాయం 15వ వచనం కంఠస్థ వచనము. ఆయనను నేను ఆలస్యము చేసినలా దేవుని మందిరములో, అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియజేయవలని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయున్నది అనే విషయాన్ని మీకు తెలియజేశాను. ఇది కంఠస్థ వచనము. సహోదరులారా, మరి ఈ విధంగా ఈ అధ్యాయాన్ని నేను మీకు వివరించాను అనుకుంటున్నాను. ప్రభు చిత్తం అయితే రాబోయేటువంటి పాఠాల్లో 4వ అధ్యాయాన్ని, మిగతా అధ్యాయాన్ని కూడా ధ్యానిద్దాం. ఇంతవరకు నాతో పాటు మీరు ఈ బైబిల్ స్టడీలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే విషయంలో పాల్గొన్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ నా యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.